ముందు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రభువుకు వాడుకది ఆ మాట అన్నారు చూసారా, మీరు గమనించారా? తన వాడుక చొప్పున. ఏంటయ్యా నీకు అలవాటు ప్రభువా అంటే, మందిరం అనేది ఆరాధన లేదా విశ్రాంతి దినం ఎప్పుడు మాను నా జీవితంలో. అమ్మ ఏం నేర్పిస్తున్నాడు మనకి? మీరు మానకండి. నాకేదైతే వాడుకో మీరు అది వాడుక చేసుకోండి. తీర్మానం చేసుకోండి. నాకు కూడా ఆరాధన నేను మానను అని ఒక తీర్మానం. ఆయనకు వాడుక, ఈరోజు నీకు వాడుక కావాలి. అది క్రైస్తవ జీవితం. ఎందుకంటే క్రైస్తవుడు అంటే క్రీస్తు ప్రభువుని పోలినవాడు లేదా క్రీస్తు ప్రభువుని ధరించుకున్నవాడు. ఇది కేవలం మాటలకే పరిమితం చేయకూడదు. మనం మాటలకే పరిమితం అవ్వకూడదు. నేను క్రైస్తవుడిని అంటే క్రీస్తు ఏం చేశాడు? నువ్వు చేస్తేనే కదా క్రైస్తవుడివి. ఆయన ఏం చేశాడు? ఈ భూమి మీద ఆయన ప్రతి శనివారం కూడా విశ్రాంతి దినం ఎప్పుడూ మానలేదు. మరి నువ్వు? మాదిరి లేదు. మనం మానేస్తాం. మనకి చాలా తేలిక. మనకు మానడం తేలిక. అదంటాను నేను. నేను మానేయడం నాకు వాడుక.